సరే ఇక్కడ ఏపీ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పిఠాపురంలో వరదలు సంభవించాయి కదా, వాళ్ళ బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళారు. అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆయన కారులో ఉన్నప్పుడు పైన టాప్ నుంచి చూస్తున్నారు, ఒక అబ్బాయి ఎక్కేసి ఆయనకు ముద్దు పెట్టాడు అభిమాని. దీనిపైన ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి. అంటే ఇంత భద్రత లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి పర్యటిస్తున్నారు, ఎక్కడ కూడా భద్రత ఇవ్వడం లేదు, ఆ అబ్బాయి వచ్చి ముద్దు పెట్టాడు, ఓకే రేపటి రోజు వేరే వాళ్ళు ఎవరైనా ఎక్కి ఏదన్నా చేస్తే అసలు ఏమాత్రం కూడా సెక్యూరిటీ ఇవ్వకుండా ఎలా అని చెప్పేసి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడన్నా గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తున్న ప్రదేశాల్లో ఆయనకు సెక్యూరిటీ కల్పించాలని కోరుతున్నారు సార్, మీరేం చెప్తారు సార్? ఇప్పుడు సెక్యూరిటీ అనేది కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఎవరికైనా కానీ సెక్యూరిటీ అనే దానికి ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు. ఇప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ ఇస్తారు. కాకపోతే ఎమ్మెల్యే కాకుండా ఓవర్ అండ్ అబౌవ్ Z+ కేటగిరీ ఇచ్చినారు. ఇంకా Z+ కేటగిరీ నాకు అంత ప్రొటెక్షన్ ఇచ్చిన తర్వాత ఇంకా ప్రొటెక్షన్ కావాలని అడగడము ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కిందకే వస్తుంది. కానీ ఒక ప్రజానాయకుడు, ప్రజల్లో తిరిగే వ్యక్తి ప్రజల నుంచి ఏదో ప్రమాదం వస్తుందని ఊహించడం అయితేనేమి, బాధపడడం అయితేనేమి ప్రజానాయకునికి మంచి లక్షణం కాదు. ప్రజానాయకుడు అనేవాడు ఫ్రీగా 10 మందిలో తిరగాల, ప్రజలతో మాట్లాడాలా, 10 మందిలో మమేకం కావాలా, కానీ అతను ప్రజానాయకుడు అవుతారు. నేను సెక్యూరిటీ పెట్టుకొని హంగామా తిరగడం అది ఎప్పుడు ప్రజానాయకుడు అనిపించుకోరు. ప్రజానాయకుడు అనేవాడు ఎవడు కూడా ప్రజలతో మమేకమై తిరిగేటట్టు ఉండాల. సార్ ఇది అబ్బాయి వెళ్ళి ముద్దు పెట్టడం కూడా స్క్రిప్టెడే, ఇది వైసీపీ ముందుగానే ప్లాన్ చేయించుకొని ఇది ఒక నరేషన్ని బయట పెడుతున్నారు ఉండొచ్చు, నాటకాలు చేయించుండొచ్చు, కాదనిలేను నేను. కాకపోతే ఏం చేసినాడో ఆ అబ్బాయి ఏదో ఆయన మీద అభిమానంతో ముద్దు పెట్టిండొచ్చు, దానికి తప్పేముంది. కానీ ప్రజానాయకుడు అంటే ప్రజల్లో ఫ్రీగా తిరిగే నాయకుడే ప్రజానాయకుడు అవుతాడు. కానీ ప్రజల్లోకి పోలీసు బందోబస్తులు పెట్టుకొని చుట్టూ బందోబస్తు పెట్టుకొని పోయే నాయకుడు ప్రజానాయకుడు ఎట్లయితాడు? కాడగాలేదు కదా. వీలున్నంత వరకు ఈ బందోబస్తు తగ్గించి ప్రజల్లో మమేకమై తిరగాల అంట. దానికి వెరిస్తేను భయపడితేను ప్రజానాయకులు ఎట్లయితారు? కాలేరు కదా అంటారు. బేసిక్ క్వాలిఫికేషన్ నువ్వు ప్రజల్లో మమేకం కావాలా. అది లేదు, నేను పోలీసు వాళ్ళని పెట్టుకొని ఐసోలేటెడ్గా తిరుగుతానంటే అది ప్రజానాయకుడు కాలేరు కదా అంటాను. అది నైతికంగా ఆలోచన చేసుకోవాల్సింది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సంబంధించిన నాయకులు అనుకోండి, కార్యకర్తలు అయితేనేమో దాన్ని ఆధారం చేసుకొని మాట్లాడాలి. కానీ సెక్యూరిటీ అని అడగడం నామోషిగా ఉంటుంది అంటాను. సార్ ముందు నుంచి ఆయనకు ఈ సెక్యూరిటీ పిచ్చి ఉంది అని అంటున్నారు సార్. అంతకుముందు ఎలక్షన్స్ టైంలో 2 హెలికాప్టర్లు సెక్యూరిటీగా తెచ్చుకున్నారు. మళ్ళీ అధికారం కోల్పోయాక నాకు Z+ కావాలి, నాకు అంతకుముందు సీఎం ఉన్నప్పుడు ఎటువంటి సెక్యూరిటీ ఉందో అదే కావాలి అని చెప్పేసి కోరుకున్నారు. మధ్యలో ఒకసారి ప్రైవేటు వాళ్ళ సెక్యూరిటీ కూడా పెట్టేసుకున్నారు. ఇంత సెక్యూరిటీగా అంటే హుందాతనం షో చేయడానికే ఏంటి సార్ ఈ పిచ్చి ఏంటి సార్? సెక్యూరిటీ పెట్టుకునేది బలహీనత కిందకి వస్తుంది. కానీ ప్రజానాయకుడు అనేవాడు ప్రజల్లో మమేకమై తిరగాల. కానీ పోలీసులను చుట్టూ పెట్టుకొని తిరిగేది ప్రజానాయకుడు అనిపించుకోరు కదా. అది ఎందుకో అమ్మోదు. మరి భద్రత కావాలని కోరుకోవడం అనేది బలహీనత అవుతుంది. నువ్వు ప్రజలకు ఆమోదించిన వ్యక్తి, ప్రజల్లో కలిసేవానివి, ప్రజానాయకుడు అయినప్పుడు ప్రజల్లో మమేకమై తిరగాలి. కానీ సెక్యూరిటీ పెట్టుకొని ప్రజలను రానికుండా తిరిగితే ప్రజానాయకుడు ఎట్టయితారు? దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలా. కొంచెం ఉంది అనుకోండి, భద్రత అవసరమే, ప్రజల్లో కలవడం అవసరమే. కాబట్టి దాన్ని మితంగా వాడుకోవాల్సింది ఉంటుంది. అది బ్యాలెన్స్ చేసుకోవాల్సింది ఆ నాయకుడి మీద ఆధారపడి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పిఠాపురంలో మాట్లాడుతూ మరోసారి చంద్రబాబు నాయుడు గారి పైన తీవ్ర విమర్శలు చేశారు. ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్ ముందుకు వచ్చేసి మన నందిగాం సురేష్ గారిని కలిసి పరామర్శించి బయటకు వచ్చి తిట్టారు, మళ్ళీ నిన్న తిట్టారు. ఒక జోష్ నింపుతున్నారు వైసీపీ కార్యకర్తలు, అంటే డల్ అయిపోయారు మొన్నటి నుంచి కూడా అని అంటున్నారు. ఇప్పుడు ఈ విధంగా బయటకు వచ్చి విమర్శలు చేయడం ఒక రకంగా పార్టీకి మంచిదే, వాళ్ళ కార్యకర్తల్లో జోష్ పెరుగుతుంది, మళ్ళీ వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఫైట్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఇది ఒక వ్యూహం కరెక్టేనా సార్ జగన్మోహన్ రెడ్డి గారు? కాదు, మంచి కార్యక్రమాలకు పోవాలి. కానీ ఈ అక్కడ నందిగామ సురేష్ విషయం వేరు. ఎందుకంటే అది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినారని కేసు ఉంది అనుకుంటాను. ఆ కేసు వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంచెం నీరు గార్చినారు. మళ్ళీ పార్టీ మారి అధికారంలోకి వస్తానే ఆ కేసును
యాక్టివ్ స్టేజ్లోకి వచ్చింది. ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అరెస్ట్ చేసినారు. సరే వారి వద్దకు ఎందుకంటే కార్యకర్తలు కాబట్టి ఏదైనా సరే పరామర్శించడంలో అర్థం ఉంది. ఇంకోసాటికైనా పోయి పరామర్శించే అర్థం ఉంది, కానీ సెక్యూరిటీ కావాలని విమర్శించడంలో మాత్రం అర్థం లేదు. అది ప్రజా నాయకుని హుందాతనానికి మాయన మచ్చ మాదిరి మిగులుతుంది. సార్ ఏపీలో అంటే ప్రతి దాన్ని రాజకీయంగా చూస్తూ ఉంటారు సార్. అంటే కాదేది కవితకు అనర్హం అని శ్రీశ్రీ గారు అన్నట్టు కాదేది రాజకీయానికి అనర్హం అని అంటారు సార్. మొన్న పడవలు కూడా అది ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టడం, అది టీడీపీ వాళ్ళ పడవలు, లేదు ఇది వైసీపీ వాళ్ళ పడవలు, జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 మందిని చంపించడానికి ప్లాన్ చేశారు, లేదు ఇది చంద్రబాబు నాయుడు గారు 50,000 మందిని చంపించడానికి ప్రయత్నం చేశారని ఒకవైపు నుంచి ఒకవైపు దాడి అయితే చూసుకున్నాం సార్. అంటే ఎలా చూస్తారు సార్ ఇవి ఇంత రాజకీయం మొత్తం అయిపోయింది? ఇప్పుడు రాజకీయాల్లో నాయకుడికి నిబద్ధత అనేది ఉండాలి. ఆ పడవలు ఎవరివి ఏమిటి అనేది రేపు పోలీస్ ఇన్వెస్టిగేషన్ వేసినారు. అవి ఆ పడవలు ఎవరివని తెలుస్తుంది. అవి యాక్సిడెంటల్గా గుద్దుకున్నాయా లేక కావాల్సి గుద్దినారా అనేది కూడా ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది కదా. తేలినంత వరకు ఓపిక లేకుండా ఇవి చంద్రబాబు నాయుడు చేయించినారని ఈయన విమర్శించడం చేయడము, తెలుగుదేశం వాళ్ళు లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళే అని వాళ్ళు విమర్శించడం, అది ఏమవుతుందంటే బురద రాజకీయం అవుతుంది తప్పనించి అంతకు మించి దాంట్లో ఏమీ లేదు అంటాను. కానీ పడవల్ని తోటి అది అది యాక్సిడెంటల్గా జరిగినా అది కావాలని చేసినా అది పెద్ద సీరియస్ క్రైమ్ వేస్తారు. చాలా పెద్ద ప్రమాదం అయితే జరిగే ఛాన్స్ ఉంది. దాని మీద ఇప్పుడు టీడీపీ ఎక్కువగా ఫోకస్ చేయట్లేదు. గవర్నమెంట్ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు చేశారన్న దానిపైన చేయాలి కదా. ఎందుకంటే ఒక డ్యామ్ అనేది పబ్లిక్ ప్రాపర్టీ. ఆ గేట్లను గుద్దినారు. గుద్దినాక డ్యామేజ్ కూడా కనపడుతుంది. డ్యామేజ్ అయిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. అది ఒకవేళ పొరపాటున యాక్సిడెంటల్